Yes, financial stress will be there when you look at the numbers. That's when you talk to all of them and say, how do you bring down the budget? How do you do it in time? After a budget, once you can work your movie in. సో మీ ఇద్దరిలో మనీని బాగా బ్యాలెన్స్ చేయగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది సార్? I think administration is completely handled by Anshita. So she takes care of the financial things. I talk on the creative side, what is required. So whenever I'm going a little bit overboard, she'll ask me, Anna, okkar chusko, sheet okkar chudu. సో అంటే ఈ ఫీల్డ్కి ప్రొడ్యూసర్గా కాకముందు మీరు దీంట్లోకి రావడానికి అంటే ఏమైనా కోర్స్ చేయడం లేదా ఎంత? నేను చదువుకున్నానండి. నేను NYFA వెళ్ళాను 2009లో. I did 1 year film making. I did editing, cinematography. సార్ అంటే ఫ్యూచర్లో డైరెక్టర్? No, I don't want to do direction, but I'm writing right now. So one of the ideas is locked by one director and actor. So those things based upon time will come out. సార్ అంటే పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ మూవీలోనే తీసుకుందాం. మీరు ప్రొడ్యూసర్ కాదు, ఒక డైరెక్టర్గా ఆలోచించండి. ఒకవేళ అంటే కొన్ని సిచ్యువేషన్స్ మూవీ జరుగుతున్నప్పుడు కానీ చూసిన తర్వాత కానీ ఏమన్నా సీన్స్ మార్చాలి లేదా ఇది ఇలా వచ్చి ఉంటే బాగుండేది అని అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయి? అంటే అలా నేను పర్టికులర్గా చెప్పను కానండి. నన్ను జరుగుతున్న ప్రాసెస్లో రాజుగారు కానీ శిరీష్ గారు నన్ను ప్రతి సినిమాకి నాకు నేర్పించగలిగిన పోని వీడు చూసి ఇది చెప్తే బాగుంటుంది అనుకొని చేసిన ఒక 4-5 ఉన్నాయండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు రాజా ది గ్రేట్ తీసుకుంటే బ్లైండ్ మ్యాన్ ఎపిసోడ్ జరుగుతుంది. ఏంటంటే ఆ డార్క్ రూమ్ చేసేసి ఆ ఎపిసోడ్ అంతా జరుగుతుంది. సో అది బిఫోర్ డూయింగ్ DI అండ్ మేకింగ్ ఇట్ డార్క్ రూమ్, ఇట్ వాస్ షార్ట్ ఇన్ బ్రాడ్ డే లైట్. సో మీకు ఎలా ఉంటుంది, అది జరుగుతుంటే ఫన్ వస్తుంది, కానీ ఇది ఎలా ట్రాన్స్లేట్ అవుతుందో తెలియదు. అంటే అందరూ చూస్తారు, అప్పటికి చూడని ఏకైక వ్యక్తిని నేనే. సో అది అయిన తర్వాత అరే వాడికి చూపించండి ఒకసారి, వాడు ఏం చెప్తాడో చూద్దాం రియాక్షన్ అని. సో చూసి పర్ఫెక్ట్గా అనిపించా, నాకు నచ్చింది. అంటే ఆ సైకలాజికల్లీ అతని వరల్డ్లోకి వీళ్ళని ఫస్ట్ టైం తీసుకొచ్చి ఎలా ఉంటుందో చూపించాడు కదా, అది కిక్ ఇచ్చిందండి నాకు అన్న. సో ఎస్, గో హెడ్. సో అట్లా కొన్ని వాటికి దే ఆస్క్ మీ. సో వెన్ దే ఆస్క్ మీ, ఐ టెల్ మై జెన్యూన్ ఒపీనియన్. సో ఇట్ వర్క్ లైక్ దట్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్కి గువా గోరింకవే సాంగ్ అంతే. హరీష్ అన్న US లో ఉన్నప్పుడు నాకు ఒక చిన్న రిఫరెన్స్ చెప్పాడు. నాకేంటంటే, అరే నువ్వు జీన్స్ సినిమా చూసావు కదా, ఆ పార్ట్లో గ్రాండ్ క్యానియన్ ఎలా చూపిస్తారు, ఐ వాంట్ టు షో గువా గోరింకవే సాంగ్ అలా. తర్వాత లేటర్ ఆన్ దేర్ వాజ్ అ డిస్కషన్ దట్ వై డోంట్ వి డూ ద సెట్ సాంగ్. ఐ వాజ్ లైక్ నో, యూ హ్యావ్ టు డూ ఇట్ దట్ వే ఓన్లీ, యూ ప్లాన్ ఇట్ దట్ వే అంట. సో వెన్ ఎవర్ ద పిచ్, యూ నో ద గట్ ఫీలింగ్ ఆఫ్ ద డైరెక్టర్. అంటే అతను అది ఏం చేస్తున్నాడంటే మనం ఇస్తే దే విల్ మేక్ ఇట్. సో వాట్ వీ డిడ్ ఇస్ వీ హైర్డ్ వన్ EP హూ డిడ్ ఫారెస్ట్ గంప్. అప్పుడు అతనితో లొకేషన్ పర్మిట్స్ అన్ని ఇచ్చేసి end of the schedule, me, Harish Anna went there, saw the locations and locked. And I used to always ask him, you tell me what you want, we'll do it. Because the visual what he said me was in my mind. So నాకు ఎప్పుడు ఏమవుతుందంటే, డైరెక్టర్ when they interact and they lock me with the visual, then I'm like, okay, let us aim for it.